ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: రాబోయే 5 ఏళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ అందుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తెలిపారు. చేనేత కార్మికులు సబ్సిడీకి విద్యుత్తును పొందడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వార్తల వివరాలు: రాబోయే 5 ఏళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని మాట్లాడుతూ, వారణాసి ఇప్పుడు వారసత్వం, అభివృద్ధికి చిరునామాగా మారిందని అన్నారు. భారతదేశ సుసంపన్నమైన వారసత్వ సంపదకు సంబంధించిన ప్రతిధ్వని ప్రపంచమంతటా వినవస్తోందని పేర్కొన్నారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి వారణాసిలో ఈరోజు 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. వారణాసిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి, కొత్త వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. వారణాసిలోని పారిశ్రామిక ప్రాంతం కర్ఖియాన్లో బనస్ కాశీ సంకుల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించడంతో పాటు పలు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసమే వేశామని, 58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అలాగే పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వెన్స్ డీడ్స్ కూడా తొలిసారిగా తమ ప్రభుత్వమే చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈ రోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఒంగోలు నుంచి జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ అందుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తెలిపారు. ఈరోజు తిరుపతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు నిరుపేద ప్రజలకు వరాలని, నిరుపేదలకు సేవ చేసే నిరంతర శ్రామికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ పింఛన్ పెంపు నిరుపేదలకు మరింత ఉపయోగకరంగా మారిందని మంత్రి వెల్లడించారు. యుద్ధ నౌకలపై మోహరించడానికి 200కు పైగా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి కేంద్ర భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. భారత నౌకాదళానికి అవసరమైన క్షిపణులు, వాటి సంబంధిత పరికరాలను సమకూర్చుకోవడానికి సుమారు 19,000 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చేనేత కార్మికులు సబ్సిడీకి విద్యుత్తును పొందడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోగలరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సబ్సిడీ విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు వాటికి అడ్డంకులుగా మారడమే కాకుండా ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. లోక్సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి ఈ తెల్లవారుజామున ముంబైలో తుది శ్వాస విడిచారు. 1937 డిసెంబర్ 2న మహారాష్ట్రలోని నాంద్వీలో జన్మించిన ఆయన 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించి శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన మనోహర్ జోషి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇలా ఉండగా మనోహర్ జోషి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలందరి మనసులోని మాట మన్ కీ బాత్. ప్రతి ఒక్కరి సంతోషం అందరిది. ప్రతి ఒక్కరి పోరాట కథలు అందరి కోసం. ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరడం కోసం. ప్రతి ఒక్కరి వారసత్వం యొక్క ఆశలు చిగురించడం కోసం. మన నూతన భారతావనిలో ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం కోసం వేచి చూద్దాం. మలయాంచల ఎత్తుల నుండి వింధ్యాచల గుమ్మం వరకు, బ్రహ్మపుత్ర ఘాట్ల నుండి హిమాలయాల విస్తరణ వరకు మన ప్రధానమంత్రితో జరుగుతున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకి ఆకాశవాణి మరియు దూరదర్శన్ అన్ని ఛానల్స్ లోనూ ప్రసారం. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ సమస్య లేదా సలహాలను 180111780కి రికార్డు చేసి ఫిబ్రవరి 23వ తేదీలోపు పంపండి. గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 25 ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులోని మాట. రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆ సంస్థ తెలిపింది. హాల్ టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచిస్తోంది. ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష టెట్ హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. టెట్కు ఈ నెల 18వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రాథమిక కీని మార్చి 10న, తుది కీని మార్చి 13వ తేదీన విడుదల చేస్తారు. 14వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. కుప్పం, రామకుప్పం సరిహద్దు ప్రాంతంలో హంద్రీనీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26వ తేదీన ప్రారంభిస్తారని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ హంద్రీనీవా 2వ దశ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన తర్వాత చిత్తూరు జిల్లాలోని సుమారు 3 నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని రాయన్పాడు స్టేషన్ వద్ద ఈ ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు కొండపల్లి నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మొత్తం 4 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్తో పాటు వివిధ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఉండగా ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలకు సంబంధించిన టోకెన్లను ఆన్లైన్ ద్వారా ఈరోజు విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి మే నెల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. అలాగే అంగప్రదక్షిణం టోకెన్లను కూడా ఆన్లైన్ ద్వారానే విడుదల చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా టీటీడీ టోకెన్లను విడుదల చేయనుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా రేపు విడుదల కానుంది. నేటి నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా తేమగాలులు వీస్తుండటంతో నేటి నుంచి 3 రోజుల పాటు కోస్తాంధ్రలో, ఈ నెల 24 నుంచి రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఈరోజు ఉదయం రాంచీలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ ఆకాశ్దీప్ మ్యాచ్ ప్రారంభంలోనే 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే 5 ఏళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో నిరుపేదలందరికీ అందుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.